అంతా. అయితే ఈ కీర్తన గ్రంథము క్రీస్తుకు పూర్వము 800-1000 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడిందనమాట ఇది. అయితే ఈ కీర్తన గ్రంథం దావీదు మహారాజు రాశారు, ఇంకా కొంతమంది కలిసి రాశారు. అది నేను తర్వాత చెప్తాను. అయితే మొదటి గ్రంథం నేను చెప్పాలని ఆశిస్తూ ఉన్నా ఈ దినమున. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో అసలా నిలవకూడదు. చూడండి, అయితే అపహాసకులు అంటే ఎగతాళి చేసేవాళ్ళు, వెటకారస్తుల దగ్గర మనం ఎప్పుడు కూడా కూర్చుండు చోట వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు. మరి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే అనునిత్యము బైబిల్తో ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిలో ఉంటూ ఆయన వాక్య ధ్యానంలో